తెలుగు సంవత్సరానికి స్వాగతం చెప్తూ తెలుగు వాళ్ళు చేసుకునే ప్రత్యేకమైన వంటకం ఏదైనా ఉంది అంటే ఉగాది రోజు అది కూడా బొబ్బట్లేనండి. వీటిని ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు, తెలంగాణలో భక్ష్యాలు అంటారు. ఎలా పిలిచినా కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. చాలా సింపుల్ వేలోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. భక్షాలు అదేనండి. బొబ్బట్లు ఎక్కువ క్వాంటిటీలో కావాలా, తక్కువ క్వాంటిటీలో కావాలా, దాన్ని బట్టి ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ కొలతగా అయితే తీసుకోవాలి. దాంతోనే అన్నీ కొలుచుకొని తీసుకోవాల్సి ఉంటుంది. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో ఆ శనగపప్పుని కుక్కర్లో అయితే వేసుకొని ఏ కప్పుతో అయితే మనము శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ శనగపప్పు మనకి మరీ మెత్తగా ఉడకకూడదు, పలుగ్గా ఉడికితే సరిపోతుంది. శనగపప్పు ఉడికేలోపు మనం పిండి కలిపేసుకుందాం రండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. నేను హెల్తీగా చేద్దామని గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ వాటర్ పోసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా అయితే ఉండాలి. చపాతీకి మనం పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్గా లూజ్గా కలుపుకోవాలి పిండిని. అప్పుడే మనకి బొబ్బట్లు మెత్తగా మృదువుగా వస్తాయండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండి కలిపారంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలానే మనకి ఇక్కడ బొబ్బట్లు కూడా సాఫ్ట్గా అయితే కుదురుతాయి అన్నమాట. పిండి మెత్తబడుతుంది. ఇంకా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పిండిని నాననివ్వండి. ఇక్కడ పప్పు ఉడికేలోపు ఆల్మోస్ట్ ఇక్కడ మనకి పిండి అనేది నానిపోతుంది, పిండి ముద్ద నానిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పప్పును ఒక్కసారి చెక్ చేద్దాం రండి ఎలా ఉడికింది అనేది. ఇక్కడ విజిల్ తీసిన తర్వాత చూపిస్తున్నాను. పప్పు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. ఆల్రెడీ పప్పులో కాస్త వాటర్ ఉంటాయి, ఆ వాటర్తోనే గ్రైండ్ చేసేసుకోవచ్చు. లేదు మీకు సరిగా గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే పప్పు ఉడికించిన వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ కాస్త యాడ్ చేసుకొని ఈ విధంగా రుబ్బుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఎందులో అయితే ఇక్కడ మనము శనగపప్పు బెల్లం అనేది ఇక్కడ మనం పూర్ణం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న గిన్నెలోనే మనం ఇక్కడ ఉడికించిన శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని ఏ కప్పుతో అయితే పప్పు అలానే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుని మెజర్మెంట్గా తీసుకొని కప్పున్నర వరకు అయితే బెల్లం తురుము అయితే వేసుకోవాలండి. లేదు మీకు అంత స్వీట్ వద్దనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు. కరెక్ట్గా నేను చెప్పిన కొలతల్లో చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇందులో మీరు ఇంకా వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి. పప్పు బెల్లం అంతా ఉడికించుకోవాలండి. పప్పులో ఇక్కడ మనకి వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. బెల్లం అంతా చక్కగా కరిగేసి ఈ విధంగా లూజ్గా అయ్యేలాగా ఉడికించుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒక 5 లేదా 6 యాలకులు తీసుకొని మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని యాలకుల పొడి వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి యాలకుల పొడి కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది అంటుకోకుండా. అలాంటి టైం వరకు ఇలా ఉడికించేసుకొని కంప్లీట్గా చల్లారేదాకా ఆగాలి. ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుందండి చల్లారాలంటే. చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా మనం ఇక్కడ పూర్ణం అనేది రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. బొబ్బట్లకి లోపల పూర్ణం ఎక్కువ పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను ఈ సైజులో పూర్ణం అయితే తీసుకున్నాను. మీకు ఎక్కువ పూర్ణం ఇష్టం ఉండదు అనుకుంటే తక్కువ తీసుకోండి. ఇక్కడ మనము ఎంతైతే ఇక్కడ బెల్లం పూర్ణం తీసుకున్నామో, బెల్లం బాల్స్ తీసుకున్నామో అదే సైజులో ఇక్కడ పిండి ముద్దను కూడా తీసుకోవాలన్నమాట. పిండి చక్కగా నానిపోయింది. పిండి ముద్ద కూడా తీసుకొని ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్ తీసుకొని 2 సైడ్లు కట్ చేసుకొని ఈ విధంగా అయితే మనము ఒత్తుకోవాలండి. లేదనుకుంటే మీరు ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నా సరిపోతుంది. కవర్కి కాస్త నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఒత్తుకొని ఆ తర్వాత లోపల పూర్ణం అనేది స్టఫ్ చేసుకొని ఇక్కడ నేను
వీడియోలో క్లోజ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే కొంచెం తీసేసేయండి, సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చేత్తో లైట్గా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను కవర్ వేసేసాను చూడండి. కవర్ వేసిన తర్వాత మనం ఒత్తాల్సిన అవసరం లేదు. చేత్తో లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే షేప్ అనేది క్లియర్గా వస్తుంది. వీలైనంత వరకు పల్చగా ఒత్తుకోండి. చపాతీ కర్రతో పని లేకుండా చేత్తోనే ఈ విధంగా చక్కగా ఒత్తేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉందండి. చపాతీ కర్రతో చేయడం కంటే కూడా ఇలా కవర్ యూస్ చేసి చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసేయండి మరి మీ ఇంట్లో కూడా. ఇలా ఒత్తుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత కాస్త నెయ్యి అయితే వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ బొబ్బట్లు తీసుకొని 2 వైపులా చక్కటి కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవాలి. ఇక్కడ నేను పెనం మీద వేసాను చూడండి. కాస్త వేగిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. కింద ఆల్రెడీ మనము నెయ్యి వేసుకొని బొబ్బట్టు వేసుకున్నాం కదా, పైన కూడా కాస్త నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా అయితే 2 వైపులా కాల్చి తీసుకున్నానండి. ఈ ప్రాసెస్లో చేశారంటే 100 బొబ్బట్లైనా ఈజీగా గంటలో చేసేయగలుగుతారు. అంత ఈజీగా ఉందన్నమాట రెసిపీ ప్రాసెస్ అంతా కూడా. క్లియర్గా చూసారు కదా మరి మీరైతే. మరి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్స్ అస్సలు ఇవ్వట్లేదు. లైక్ చేయండి. వీడియోకి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇవ్వండి. మరి నేతి బొబ్బట్లు రెసిపీ చూశారు కదా, నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం.